బయట నుంచి ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది రవి గారు? ఆ? బయట నుంచి కాదండి. బయట హ్మ్. నుంచి కాదు. రాజకీయ నాయకుల నుంచే వస్తుంది. ఇంకోటేంటంటే హ్మ్. మేము మేమున్నప్పుడు వాస్తవంగా ఆత్మహత్యలు తగ్గినాయి. ఎందుకంటే 2014లో మా చేతికొచ్చినప్పుడు, అదే విధంగా 2023 మేము పోతున్నప్పుడు 90% తగ్గినాయి అన్నది ఎన్‌సీఆర్‌బీ లెక్కలే. నీ లెక్కలు, నా లెక్కలు అదే విధంగా ఏ కాకి లెక్కలు కాదు. అవును. అదే విధంగా మేము ఏదైతే స్వతంత్ర భారతదేశంలో ఏ రైతుకు కూడా ఎక్కడ ఇప్పుడు మొత్తం 25 రాష్ట్రాలు ఉంది. కేంద్ర ప్రాంతాలు ఎక్కడ కూడా రైతు బంధు ఇవ్వట్లేదు. రైతు బీమా ఇవ్వట్లేదు. అయినా కూడా మేము ఇచ్చిన తర్వాత మిగతా కేంద్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిని తీసుకొని మా పథకాలు అమలు చేసినది కూడా చూశారు. అవును. రైతులకు ఎంతో కొంత చేసినామో మేము చెప్పుకునే మా ముఖం ఉన్నదండి. ఇక మిగతా పార్టీలకు కాంగ్రెస్ దాదాపు 50 ఏళ్ల పైచిలకు పాలించింది. అదే విధంగా వాజ్పేయి ఉన్నప్పుడు కొన్ని రోజులు, అదే విధంగా మోడీ మూడోసారి పాలిస్తున్నారు. సరే వాళ్ళు ఏం చేస్తున్నారని మనం చూసుకుంటే అప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా వరి. హ్మ్. ఎందుకంటే మేము రూ. 1870 ఇచ్చినాం కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మొక్కజొన్న గాని, అదే విధంగా వరి గాని, వరి అయితే వీళ్ళు 2183 మేము ఇచ్చినామండి. హ్మ్. అంతకుముందు. హ్మ్. వీళ్ళొచ్చిన తర్వాత రూ. 2683 ఇస్తున్నారు. రాసుకోండి. రూ. 2683. ఇప్పుడు హ్మ్. కొనేది ఎంతకండి? ఇప్పుడు కొనేది 2200కి. అంటే ఇక్కడ కూడా కట్టింగ్ పెట్టింది. హ్మ్. దాదాపు 200, 300 హ్మ్. అదే విధంగా మార్కెట్‌కి జొన్నలు తీసుకపోతే మా పరిస్థితి ఘోరం. ఎందుకంటే మొన్న ఇనమాముల మార్కెట్ ఆ రోజు ఎందుకంటే అందరున్నారు. ఇప్పుడు దాదాపు అన్నగారు గూడా ఉన్నారు. ఆ రోజు మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. హ్మ్. దాదాపు వేల బస్తాలు అక్కడ వర్షానికి ఎండి వాళ్ళ రైతులొచ్చి అక్కడ నిద్ర తీసి కనీసం వాళ్ళు కొనే పరిస్థితి కూడా లేదు. ఇంకోటేంటంటే ముఖ్యంగా కళ్ళల దగ్గర హ్మ్. పరిస్థితి ఏందంటే అల్లకల్లోలంగా ఉన్నది పరిస్థితి. అదే. ఈ హ్మ్. పరిస్థితుల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వాళ్ళకి తోడుండాలా వద్దా? హ్మ్. కొబ్బలు కొట్లాడాలి. ఇప్పుడు రైతులు వాస్తవంగా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి, వాళ్ళ ఏఈలను, డీఈలను, ఏఈఓలను పెట్టి భయపట్టించే పరిస్థితి. అదే హ్మ్. విధంగా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొంత ధైర్యం లేక మమ్మల్ని పిలిస్తే మేము పోవడం జరుగుతున్నది ముఖ్యంగా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, వాస్తవంగా ఏంటంటే ఏ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా హ్మ్. ఫస్ట్ దిగేది ఏంటంటే అందరికీ తెలుసు ఇక్కడ చాలా మంది రైతులున్నారు. ఫస్ట్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ఫస్ట్ ఏం దిగాలి? హ్మ్. బారదాన దిగాలి. హ్మ్. బారదాన దిగిన తర్వాత వాస్తవంగా రైతులకు ఇవ్వాలి. ఏ హ్మ్. రైతు ఎన్నెన్ని ఎకరాలు ఉన్నదని క్రాస్ చెక్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ లేదండి. ఇప్పుడు వాస్తవంగా బారదాన్ని ఇవ్వట్లేదు. అట్టర్ ఫ్లాప్. బారదాన్ని ఇప్పుడు ఏమంటే రైతులనే కొనుక్కోమంటున్నారు. అంటే హ్మ్. రైతులు దాదాపు రూ. 30 పెట్టి బారదాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ రూ. 30 పోయినాయా? ఇప్పుడు హ్మ్. ఇంత దాదాపు 50 కిలోలకు ఒక బస్తా పడతది గదా! ఇప్పుడు ఆ బస్తా గూడా పోయినట్టేనా? అదే విధంగా దాని తర్వాత లోడింగ్‌కు. హ్మ్. లోడింగ్‌కు కూడా రూ. 60 తీసుకుంటున్నారండి వీళ్ళ దగ్గర నుంచెల్లి, రైతు దగ్గర నుంచెల్లి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కల్లాలో లోడింగ్‌కు. అక్కడి నుంచెల్లి మళ్ళీ అన్‌లోడింగ్‌కు. అన్‌లోడింగ్‌కు దాదాపు లారీ వానికి రూ. 5 ఇవ్వాలి. హ్మ్. దాని తర్వాత అన్‌లోడింగ్ చార్జెస్ అక్కడ మిల్లు దగ్గరికి పోతే అన్‌లోడింగ్ చార్జ్ కూడా రైతు నుంచి రూ. 10 వసూలు చేస్తున్నారు. అవును. అదే విధంగా తంబుకు ఇక మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత తంబేయాలి. హ్మ్. ఎందుకంటే అకౌంట్‌లో డబ్బులు పడాలి కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఉన్నది కాబట్టి ఆ తంబు కూడా చాలా సమయం తీసుకుంటున్నారు. దాని హ్మ్. తర్వాత ఎంత ప్రాసెస్ ఎందుకంటే కల్లం నుంచెల్లి కల్లంలో దాదాపు ప్రతి కల్లంలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మిల్లుల దగ్గర మొత్తం పూర్తిగా ప్యాక్ అయిన పరిస్థితి. కల్లాల దగ్గర పెట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే కోఆర్డినేషన్ లేదు. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే అధికారులకు, అదేవిధంగా కలెక్టర్లకు, అదేవిధంగా మిల్లర్స్‌కు హ్మ్. సరైన ఆ కమ్యూనికేషన్ లేక ఆడ నిండిపోతే కూడా ఇక్కడ కల్లాల్లో పెడితే కల్లాల్లో మొత్తం వర్షానికి కొట్టుకపోయే పరిస్థితి. హ్మ్. అదే విధంగా ప్రతి కల్లంలో నేను రాష్ట్రంలో చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కల్లంలో 5,000 నుంచి 6,000 10,000 బస్తాలున్నాయండి. ఇప్పుడు హ్మ్. అవన్నీ బండి తీసుకుపోవాలి. అదే హ్మ్. విధంగా ఇప్పుడు ఇదంతా ఈ కల్లం నుంచి ఏదైతే వాస్తవంగా ఏంటంటే మిల్లు దాకపోయి డబ్బులు పడే పరిస్థితి ఒక 1 మంత్ పడుతుంది ప్రాసెస్. 1 హ్మ్. మంత్ అండి. 1 హ్మ్. మంత్‌లో ఎన్ని జీవితాలు మారుతాయండి? ఇప్పుడు 1 హ్మ్. మంత్‌లో వాళ్ళకి అవసరాలుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. ఇప్పుడు మేమున్నప్పుడు ఓపెన్‌గా చెప్తున్నా అండి. ఇప్పుడు అన్నగారికి కూడా తెలుసు బీజేపీ అన్నగారు. హ్మ్. క్లియర్‌గా 4 రోజుల నుంచి 7 రోజులే. మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 4 రోజుల నుంచి 7 రోజులే. 7 రోజుల కంటే దాటిన దాఖలాలు కూడా లేవు. హ్మ్. టక అకౌంట్‌లో పడేది. అదే హ్మ్. విధంగా ఇప్పుడు కొనుగోలు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, ఇప్పుడు అంతకుముందు పరిస్థితులు గాని, ఇప్పుడు పరిస్థితులు గాని నిన్న హైదరాబాద్ వచ్చినా మీకు కూడా నేను ఫోన్ చేసినట్టుని. హ్మ్. ఎందుకంటే కేంద్రం ఏ విధంగా ఇప్పుడు మెట్రోలలో నేను చూసాను. మెట్రోలో చూసి షాకయ్యానండి. మెట్రో స్టేషన్‌లో గాని, మెట్రో ట్రైన్‌లో గాని కొన్ని యాడ్స్ ఏసిర్రు. ఏదో వాళ్ళే ఘనత చేసినట్టు, వాళ్ళే ఏదో ఇక్కడ మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు, వాళ్ళు చేయబట్టి ఇక్కడ పంటలు పండినట్టు. ఎందుకంటే 2014, 15 అట 52.3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఉండేదట. హ్మ్. మళ్ళా రాసుకోండి. ఎందుకంటే 52.3 లక్షల మెట్రిక్ టన్నులు. అదే హ్మ్. విధంగా ఇప్పుడు 106.3 లక్షల టన్నులు ఇది ధాన్యం వీళ్ళు సేకరిస్తున్నారంటే. అంటే ఎవరు పండించిందండి? అంటే హ్మ్. ఎవరి పరిపాలన బేషరతుకున్నది? అంటే వాస్తవంగా
బేసుకున్నది? అంటే గతం ఆపాలన కదా, గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కదా. వీళ్ళ పార్లమెంట్ లో చెప్పారు కదా 98 లక్షల ఎకరాల నీళ్ళ నుంచి కొత్తగా అని. దాని వల్ల పంటలు పండాయి అన్నది ఎవ్వరు చెప్పినా అర్థమైందండి. ఇప్పుడు కేంద్రమైన పైసలు ఇచ్చిందా, ఏమన్నా వాస్తవానికి కాళేశ్వరానికి ఇచ్చిందా, లేకపోతే మిషన్ కాకతీయకి ఇచ్చిందా, లేకపోతే మిషన్ భగీరథకి ఇచ్చిందా, లేకపోతే ఏదైనా బోర్లేనికి ఇచ్చిందా, బయలు ఇచ్చిందా? 5 పైసలు లేదండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే గౌరవ కేసీఆర్ ఆధ్వర్యంలో వాస్తవంగా మీకు చేయడం జరిగింది. అదే విధంగా కనీస మద్దతు ధర 2014, 2015 అంటే 7,300 కోట్లు ఖర్చు పెట్టాట. ఇప్పుడు 24,600 కోట్లు ఖర్చు పెడతాడట. పెట్టవలసిన అవసరం ఎవరు తీసుకొచ్చిళ్ళు? గౌరవ కేసీఆర్ గారు చేయబట్టి. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేసిండు, రైతుకు రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో ఎరువు ఇచ్చిండు, వీళ్ళలాగా లైన్లు నిలబెట్టలేదు. అదే విధంగా యూరియా ఇవ్వమంటే కూడా వాతావరణం చెప్పాలంటే అర్థమైన పరిస్థితులు తీసుకొచ్చిన పరిస్థితి మేము లేదు. అదే విధంగా రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుకున్న మంత్రి ఉన్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవంగా మేము ఎంతో కొంత రైతులకు ఒక స్వర్ణ యుగం తీసుకొచ్చినాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక ఎండాకాలాన్ని పంటలు పండే కాలంగా చేస్తే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎండాకాలాన్ని ఎండాకాలం చేసి, అదే విధంగా ఈ నేల నెర్రల వారికి, అదే విధంగా ఈ నేల నుంచి వలసలు పోయే కార్యక్రమం. అదే విధంగా రైతులండి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి 2023 నుంచి ఎండింగ్ లో 2023 నుంచి మొన్నటి వరకు 793 మంది చచ్చిపోయారండి. మొన్న వర్షాలు చనిపోయిన కాకుండా 793 మంది ఎన్సీఆర్బి లెక్కలే. ఇక చెప్పండి, ఆత్మహత్యలు ఎవరు చేపించిందండి? ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు తగ్గింది 90%. 160 మంది ఉండండి 2023 ముందు, 2022-23. మరి వీళ్ళు వచ్చిన తర్వాత 793 ఎట్లయింది? ఇప్పుడు ఇవి దాటినాయి, 850 దాటైనాయి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే, వీళ్ళు రైతులను చంపుకుంటా విద్యార్థులను కూడా చంపుతున్నారు కదా. మీకు తెలుసు కదా, అన్నంలో విషమాహారం తిని వాళ్ళు పాములు కలిసి తేళ్లు కలిసి చచ్చిపోతున్నారు కదా. వాళ్ళని దున్నికి పోతాడా? వాళ్ళని దున్నికి పోడు. అదే విధంగా వీళ్ళ రైతులను దున్నికి పోతాడా? పోడు. వీళ్ళతో రాజకీయం చేస్తాడు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలో చంపిలని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఉద్యమం సభలే కూడా చెప్పుకోవచ్చు. దీనికి దానికి సంబంధం లేదని చెప్తున్నా. ఎందుకంటే 369 మంది 69 ఉద్యమాలు చంపిళ్ళు. అదే విధంగా 1200 మందిని పొట్టలో పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దేశ ఉద్యమంలో. ఇప్పుడు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు అంటారు. బీఆర్ఎస్ పార్టీ వాస్తవం 69 ఉన్నదా అండి? 69 ఇందిరాగాంధీ చంపింది. మళ్ళీ దేశ ఉద్యమంలో సోనియా గాంధీ చంపింది. ఇప్పుడు ఏమన్నంటే మళ్ళీ మీరే చంపిల్లు అంటారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసిన రైతుల కన్నీళ్ళు చూసిండు. అదే విధంగా ఈ నేలలో ప్రాజెక్టులు కట్టకుండా నేను చెప్తున్నానండి, ఇప్పటికి కూడా చెప్తున్నా, గోదావరి మీద నేను స్ట్రేట్ ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. గోదావరి మీద 2014 ముందు ఏ ప్రాజెక్టులు ఉండే, 2023 వరకు మేమేం తీసుకొచ్చినాం, 2023 నుంచి ఇప్పటి వరకు ఏం తీసుకొచ్చిందో చర్చకు రండి. ఎందుకంటే అంతో కింతో తెలంగాణ నేల తడుతున్నది, తెలంగాణ నేల పంటలు పండుతున్నాయి అంటే మేము తప్ప ఇంకోలేరండి. ఇంతే తప్ప ఎవ్వరు ఎంత మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు కవర్ చేసుకొని మాట్లాడతారు తప్ప అంతకుముందున్న ప్రభుత్వాలు ఏమి చేయలేదన్న మీ ఉద్దేశం? మీరు వచ్చాక అంత స్వర్ణయుగం అయిందా రైతులకి? నేనేమంటున్నా, నేను లెక్కలే చెప్తున్నా కదా. లెక్కలు చెప్పారు. అంతకుముందు కూడా రైతులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఇచ్చారు కదండి. గతముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు? అంతకుముందు ఎవరండి తెలంగాణ నేల గురించి? రాజశేఖర రెడ్డి టైంలో రైతులకి మంచి చేయలేదా అండి? ఎటండి ఆంధ్ర రైతులు బాగుపడ్డారండి. తెలంగాణ రైతులు వలస పోయిళ్ళు. తెలంగాణ రైతులు అప్పుడు రాష్ట్రం వేరు కాలేదు కదా సార్. అవును నేనేమంటున్నా, నీళ్ళు కదా భయ్యా. మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ గోదావరి మీద తలాపన బారుతుంది గోదావరి. మా చెల్లుకి ఎడారి ఎందుకు రాసుకున్నావు? ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ తప్ప ఇంకేం లేదు. గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత మీరు వచ్చిన తర్వాత రైతులకు డెవలప్ బాగా జరిగిందని ఒప్పుకుంటాం దాన్ని. కానీ అసలు అంతకు ముందు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి లేదు, రైతులు ఆత్మహత్యలతో ఏం చేసుకోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఒకటే చెప్తున్నా అండి, పంటని పరిస్థితి, నీళ్లు రాని పరిస్థితి పెంచినాము. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న దాన్ని 90 ఎకరాలు పెంచినామని చెప్తున్నా. నేను గది అంటున్నా. ఇప్పుడు ఒక ఊర్లో 10 ఎకరాలు నేను చెప్తున్నా. ఒక ఊర్లో మీరు కూడా మా గ్రామాలకు చెందిన వాళ్ళే, ప్రతి ఊరికి చెలకల భూమి ఉండేది. ఆ చెలకలలో కనీస వ్యవసాయం చేసే పరిస్థితి లేకుంటే. ఎందుకంటే చెలకలు ఎందుకున్నాయంటే నీళ్లు లేక. ఇప్పుడు గవర్నర్ కేసీఆర్ చెలకలన్నీ పోయినాయి, పొలాలైనా అదే విధంగా పంటలు పండించుకుంటున్నారు. ఇది అందరికి ప్రతి గ్రామంలో రైతు తెలిసే విజయం అండి. ఏ రైతుని అడిగినా, ఏ రైతుని తట్టినా గౌరవ కేసీఆర్ గారు పేరు చెప్పకపోతే నేను నేల ముక్కు కాస్తా. మళ్ళీ అదే కేసీఆర్ గారు వరేస్తే ఊరు అంటాడు. మరి దానికి ఏం సమాధానం చెప్పండి? దానికి ఒక స్టోరీ ఉంటుంది.